హలో ఫ్రెండ్స్, ఇది 14 కేజీల చేప. వాళ్ళు వచ్చి 180 రూపాయల లెక్కన మాట్లాడుకున్నారు. ఎంత అవుతుందో లెక్కేయండి. ఇది పులుసులు చూడండి ఎగరుతుంది. ఫ్రెష్ చేప బతుకుండేది ఫ్రెండ్స్. ఇది నేనైతే చిన్న చిన్న చేపలు ఎన్నో పట్టాం, కానీ ఇదే ఫస్ట్ మేము ఇంత పెద్ద చేప చూడడం. సౌండ్ చూడరా హరి చిన్న బిడ్డ కన్నా పెద్దది ఉంది ఇదా కదా. కొడితే కింద మనిషి గుద్దినంత సౌండ్ వస్తుంది కదా. కింద కూర్చొని కష్టము. కింద కూర్చుంటే టక్కని ఇదిలిచ్చలేకపోతున్నాడు చెయ్యి. ఒక పొలకి ఎత్తుక. దాని పులుసు చూడండి, కనీసం 2 రూపాయల బిల్ల కన్నా ఉంది. ఇది మా బ్యాచ్. ఇది తిరుపతి పచ్చకాపల రూట్లో రాయల చెరువు. మీకు కావాలంటే ఈ అన్నోళ్ళ దగ్గర ఫ్రెష్ ఫిష్ అవైలబుల్లో ఉంటుంది. కానీ ఇది మేమైతే కొనలేదు, మాకన్నా ముందు వేరే వాళ్ళు కొన్నారు. మేము వచ్చి ఇంకో పక్క ఒక ముగ్గురు పెద్ద ఆయన చూడండి ఎంత హెవీగా ఎగుతుందో. మేము కటింగ్ చేస్తుంది ఒక చేప, కానీ సింపుల్గా నీట్గా సూపర్గా చేసింది ఫ్రెండ్స్. కటింగ్ మాత్రము కోడిని కోస్తే ఎలా వస్తుందో బ్లడ్ అలా వచ్చింది. దీని లోపల ఎక్కువ బంగారు తీగ చేప గుడ్లు ఉన్నట్టు ఉన్నాయి. వేస్ట్ అయితే నేను అనుకోవడం 4 కేజీస్ దాకా పోతుందని నేను అనుకుంటున్నాను. జారిపోతుంది. అట్టే పట్టుకో. నేను ఎత్తలేదు ఉండు పై చెట్టు వచ్చేలా బాబా చెప్తా అవ్వలేదనా చెప్పే కష్టం అది అంటాడు. ఆ కష్టం మాకు తెలుసు, మేము కూడా 10 రూపాయలు సంపాదించడానికి భర్తాం. 110 రూపాయలు అయిపోదా బాబా. ఏంది బాబా కానీ మీరు చెప్పేది రూపాయి అటు అటు ఉండాలా. ఎన్ని కాలరా మీకు అడుగు ఒకసారి దడస్తా. ఎన్ని కాలరా నీకా మీకు ఎన్ని కాలు చెప్పాయి బోడుగా రెండా 2 తీసుకున్నాయి. సరే 2 తీసుకున్నాయి, 2 కిలోలు తీసుకున్నాయి. నీళ్ళు ఎందుకు ముట్టుకున్నాయి? మనకైతే అక్కడ చేపలు దొరకలేదు. కొద్దిగా పక్కన ఫ్రెష్గా పెద్ద చేపలు పట్టుకొని చెరువులో నుంచి ఇప్పుడే వచ్చాడు. ఇక్కడికి వచ్చాము. ఇవి వచ్చి 4 కేజీస్ జిలేబీలు. మా ఊర్లో జపాన్ పక్కలు అంటారు. ఇవి ఉన్నాయి. 2 కేజీస్ మా ఫ్రెండ్ 2 కేజీస్ తీసుకున్నాము. అది సరిపోదనేసి పెద్ద ఆయన మళ్ళీ చెరువులోకి వెళ్తాడు. ఇప్పుడు పోతావు చెరువులేక. ఇది ఈ 2 ఏళ్ళ కన్నా వాళ్ళని వేసిండేదా? వాళ్ళు వేసిండేది ఈ సైజ్ ఇంకా పెద్ద సైజ్ వేసిండవా అంట. పెద్దవి చిన్నపిల్లకాయలు తినేది నాకు ఇంట్లో. ఎంత బాగా నోరు లాడిస్తుంది. పెద్దమ్మా ఏమా నీళ్ళ బసే
నీళ్ళు పోసేమా వాళ్ళు పోసేయి నాకు పోసేయి. అంత అప్లోడ్ చేయాలంటే ఆడికి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను 100 అడుగులు పోరా. అన్ని బతుకున్నాయి ఫ్రెండ్స్. బాబు వచ్చినాడు ఈరోజు చెప్తున్నాడు. చిన్నది ఫస్ట్ ఇవి క్లీన్ చేసిన తర్వాత అవి చేద్దామని కొన్ని బాబాయ్ డబ్బులు వేసి పెట్టాము. 100 రూపాయలు క్లీన్ చేస్తాను 100 ఇచ్చే. కాంత క్వాలిటీ పైన పైన మనోడు మా యావకి ఏమంటే నాకు చెరువు చేపలే కావాలి వద్దు నేను అంటాడు. అందుకని ఇద్దరు నాకు చెరువు చేపలే కావాలనేసి అది నువ్వు టప్పెత్తుకు వస్తున్నావు అనేసి పరిగెత్తుకుంటా. నువ్వు ఎన్నికేళ్ళు పడినా సేల్ అయిపోతాయి. ఒకటే క్లీన్ చేసేది లేట్ అవుతుందని నేను క్లీన్ చేస్తాను. సింపుల్గా కత్తిరితో కట్ చేసేసాము. కట్ చేసిన తర్వాత పులుసులు చేపలు సాలేదనేసి మళ్ళీ చెరువులో పెద్ద చేప చనిపోయింది వెళ్ళారు. అది చూడండి చేప చనిపోయింది ఎంత పెద్దదో. ఇప్పుడు చూడండి పెద్ద నువ్వు ఎన్నికేళ్ళు పడినా సేల్ అయిపోతాయి. ఇవేం చేసుకుంటా ఇంట్లో మా అమ్మ సపరేట్ కడతారా 1 కిలో ఓ లట్టు తక్కువ చేసుకుంటా. ఇది వాయిల్ చెరువు. ఈ చేపలు సాలేదనేసి మళ్ళీ వెళ్తున్నాడు పెద్ద అయినా. చూడండి ఆడొక పెద్ద చేప చనిపోయింది. ఇప్పుడు చూడండి పెద్ద ఎంత బాగా వెళ్తున్నాడు. డింగ్ 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 అనేసి. హేమంత్ అన్న చూడండి కాల్ చిన్న చేపలు తినలేరు వాళ్ళు, ముళ్ళు ఎక్కువ ఉంటాయి దీంట్లో. చిన్న చేపలు నువ్వు లంజి నువ్వు కూడా తినేదానికి కానీ వాయి కొట్టినావు తెలివి మళ్ళీ ఎందుకు డ్రామాలు కవరింగా. ఓర్ లేకపోతే అదేం చూడవు తినేస్తావు. ఇప్పుడు మాత్రం అది ఎట్టింది ఇది ఎత్తుల్ని చూస్తున్నావు. పంపించాడు వాడు కూడా అయిపోయినాడు నేను అనుకున్నా. ఎల్ఈడి జగన్ ఫోన్ నువ్వు చిత్త క్లారిటీ వస్తుంది. అసలే జగన్ అన్న ఎవరో ఎవరిలో పోతే పక్క పెరిగి పంపించామన్నారు అనుకున్నాను.